మీరు స్పందించలేదు. నాతో ఫోన్ మాట్లాడిన మీ అందరికీ నేను సవాల్ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా నా కాల్ చేసిన మీ అందరికీ, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, అస్సాము, ఎక్కడెక్కడిలో కాల్ చేసిన మీ అందరికీ కూడా నేను సవాల్ చేస్తున్న క్రైస్తవ సమాజమా, మీరు ప్రశ్నించలేకపోయారు. నాతో మాత్రమే మాట్లాడిల్లు. కనీసం ఈ లైవ్ను కూడా మీరు చూసుకోలేకపోయారు. ఈ లైవ్ను కూడా మీరు షేర్ చేయలేకపోయారు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయారు. 90 లక్షల మంది నేను మాట్లాడినటువంటి లైవ్ 90 లక్షల మంది క్రైస్తవులు చూశారు. 1 కోటి మంది దాకా నేను చూపెడుతున్నాను, ఇప్పుడు చూపెడతాను. 1 కోటి మందికి నేను మాట్లాడినటువంటి మాటలు, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషను ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మంది నేను మాట్లాడినటువంటి మాటలు విన్నారు. 1 కోటి మంది. ఇందులో మనుధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, మతోన్మాదాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. తప్పని చెప్పడానికి నాకు ఎలాంటి భయం లేదు. కానీ నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని అనేకమైనటువంటి సూటిపోటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళందరూ కూడా వందలాది మంది నేను మాట్లాడినటువంటి మాటలు చూశారు, నేను రాసినటువంటి వార్తలు చూశారు, నేను చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా చూశారు. అనేక మంది క్రైస్తవ బిడ్డలు కూడా చూశారు. కానీ మనం ఎంత భయంతో బతుకుతున్నామో చెప్పడానికి నేను చూపించిన 3 గ్రంథాలు, ఆ గ్రంథాల సాక్షిగా మీకు నిజాలు చెప్పడం జరిగింది. ఆ గ్రంథాల సాక్షిగా మనువాదం ఏ విధంగా అయితే ప్రవీణ్ పగడాల విషయంలో కుట్ర కుతంత్రాలు తీసిందో మొదటి నుంచి కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రోజుకు నేను జయబిందన పత్రికలో కంటిన్యూ వార్తలు రాయడానికి 15 రోజుల కంచెలి కంటిన్యూ వార్తలు రాయడం జరిగింది. కంటిన్యూగా బ్యానర్ వార్తలు అదే రాయడం జరిగింది. ఒక బ్యానర్ వార్త రాయాలంటే, ఒక పేపర్లో ఫుల్ పేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. డబ్బుతో కూడుకున్నటువంటి పని. లక్షల రూపాయలు పెట్టాలి ఒక బ్యానర్ వార్త రాయాలంటే. ఒక ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఇంకేదైనా పత్రికలో రావాలంటే, ఆ బ్యానర్కి సంబంధించినటువంటి వార్త రావాలంటే లక్షలు పెట్టుకోవాలి. ఇగో నేను మొబైల్లో చూపెడుతున్నాను. 1 కోటి మంది చూసుకున్నారు. 1 కోటి మంది. నేను చదివినటువంటి లైవ్ ఈ 15 రోజుల కంచెలి ప్రవీణ్ పగడాల విషయంలో నేను తీసుకున్న స్టాండు బరాబరి 1 కోటి మంది చూసిళ్ళు. 1 కోటి మందికి చూపించాను. 1 కోటి మందికి నేను ఈ లైవ్ చూపించాను. మరి 1 కోటి మందిలో కనీసం ఒక 10 లక్షల మంది అయినా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కనీసం ఎక్కడ ఉన్నాం, ఏ సమాజంలో ఉన్నాం, మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం, ఎవరి అస్తిత్వం కోసం మాట్లాడుతున్నాం, ఏ నాలెడ్జ్ కోసం మాట్లాడుతున్నాం, ఏ సమాజం కోసం మాట్లాడుతున్నాం, ఎవరి అస్తిత్వం కోసం మనం మాట్లాడుతున్నాం, ఎవరి కోసం మనం మాట్లాడిన ఇన్ని రోజులు, ఏ న్యాయం కోసం మాట్లాడినా మనం, ఏ క్రైస్తవ సమాజం కోసం మాట్లాడినా మనం. ఇవాళ మనువాదులు ఇష్టానుసారంగా మాట్లాడే క్రమంలో నేను చెప్పాను కదా, చాలామంది ఎందుకు మాట్లాడుతున్నావు శివ, అంతగానో మాట్లాడితే మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటున్నావా, మిమ్మల్ని అంతగానో చెప్తే నిన్ను ఆదరిస్తారనుకుంటున్నావా? వాళ్ళందరూ వింటారు, వదిలేస్తారు. వాళ్ళందరూ కూడా వింటారు, వదిలేస్తారు. వాళ్ళు ఎవరు కూడా బయటికి రారని వాళ్ళందరూ చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఈ క్రైస్తవ సమాజం మారుతుంది, ఏదో ఒక రోజు క్రైస్తవ సమాజం ఆలోచింపజేస్తుంది, ఏదో ఒక రోజు వీళ్ళందరి కోసం మాట్లాడవలసిన అవసరం ఉంది అని నాకు ఎన్నో భయంకరమైనటువంటి కాల్స్, ఎంతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడి రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను పసిగట్టి మీ అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇలా ఉన్నటువంటి చాలామంది మేధావులు, చాలామంది ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఇలా చాలామంది పోలీసు ఉన్నతాధికారులు తప్పుడు మార్గంలో వెళ్ళు, చాలామంది రాజకీయ నాయకులు ఈ ప్రవీణ్ పగడాల విషయంలో స్టాండ్ తీసుకోలేకపోయారు. ఇలా కొంతమంది పాస్టర్లు భయంతోని భక్తితోనే భయపడు బయటికి వచ్చే క్రమంలో వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తారంటే వాళ్ళందరూ వెనక్కి తగ్గిళ్ళు. ఏది ఏమైనా మా కేసులైనా మా ప్రాణాలు పోయినా పర్లేదని సంఘస్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేసే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కన్నీరు పెట్టుకున్నారు. ఇలా వివిధ దేశాల్లో క్రైస్తవ బిడ్డలు వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా మొరపెట్టుకున్నారు. వాళ్ళందరూ నాతో 3 నుంచి 4 తెల్లారి దాకా కూడా నాతో మాట్లాడి వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నారు. ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్యే.
పాపం పండే రోజు వస్తే తప్పకుండా పాపం పండుతుందని వాళ్ళు ఎంతో ఏడ్చారు. నా కోసం ఎంతోమంది కన్నీరు గార్చారు. ఎంతోమంది నా కోసం ప్రేయర్ చేశారు. ఎంతోమంది నిజంగా ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఎంతోమంది నిజంగా నేను మాట్లాడేటువంటి ఈ యొక్క వాక్యాలు నేను చెప్పేటువంటి ఈ లైవ్ ద్వారా ఎంతోమంది అభినందించారు. ఎంతోమంది సపోర్ట్గా నిలబడ్డారు. ఎంతోమంది సత్యమైనటువంటి ఆలోచన, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సత్యం ఉంది, నువ్వు చెప్తున్నటువంటి న్యాయమైనటువంటి ఈ పోరాటానికి మీ అందరం మద్దతుగా ఉంటామని చెప్పారు. కానీ ఈరోజు 1 కోటి మందికి చూపించడం జరిగింది. జైభీం టీవీ లైవ్ ద్వారా, జైభీం దినపత్రిక ద్వారా 1 కోటి మందికి ఈ లైవ్ను చూపించడం జరిగింది. 1 కోటి మంది లైవ్ను చూసిన తర్వాత నిజంగా నేనైతే చాలా 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 బాధపడుతున్నాను. 1 కోటి మంది లైవ్ను చూసిన తర్వాత కనీసం 1,00,000 మంది అయినా రోడ్ల మీదకి రాలేకపోయారు. 1,00,000 మంది అయినా రోడ్ల మీదకి రాలేకపోయారు. 1,00,000 మంది అయినా నిలబడలేకపోయారు. 1,00,000 మంది అయినా జైభీం టీవీకి అండగా నిలబడలేకపోయారు. 1,00,000 మంది అయినా జైభీం టీవీకి అండగా నిలబడలేకపోయారు. జైభీం అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ కులానికో మతానికో సంబంధించింది కాదు. జైభీం అంటేనే ఒక గర్వం. జైభీం అంటేనే ఒక బలమైనటువంటి ఆయుధం, నినాదం. ప్రవీణ్ పగడాలన్న విషయంలో కూడా జైభీం అన్నాడు. జైభీం అంటే చెప్పిండు, అంబేద్కర్ గురించి చెప్పిండు, రాజ్యాంగం గురించి చెప్పిండు. ఇలా 1 కోటి మంది నేను మాట్లాడే మాటలు విన్నారు. కానీ కనీసం 1 కోటి మంది ఒక్కొక్క రూపాయి మీరు వేసుకున్నా కూడా పే బ్యాక్ టు ద సొసైటీ, 1 రూపీనే, ఎక్కువ వద్దు, 1 రూపీ వేసుకున్న 1 కోటి రూపాయలు. ఇలా ప్రవీణ్ పగడాలన్న విషయంలో ఈ కేసుకి ఎంత ఉపయోగపడతాయి అమౌంట్. ఏ పాస్టర్ కూడా అన్యాయం జరగకుండా మీరు ఇచ్చేటువంటి 1 రూపీ ఈ సమాజాన్ని మేలుకొల్పుతుంది కదా. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో చూసినటువంటి మీ అందరికీ ఇక్కడ ఏ చర్చి కూడా అన్యాయం జరగకుండా మీరు చేసినటువంటి సాయం ఉపయోగపడుతుంది కదా. మీరు స్వేచ్ఛగా, మీరు దర్జాగా, మీరు గర్వంగా అదే బైబిల్ పట్టుకొని ఇలా ఉన్నటువంటి ఈ లౌకిక భారత రాజ్యాంగం సాక్షిగా ఇవాళ మీ అందరూ కూడా చర్చిలకు వెళ్ళి మీరు ఏ ప్రచారం చేసుకున్నా, ఏ విధంగా చేసుకున్నా, ఈ స్వేచ్ఛలో భాగంగా, మీకు ఇచ్చినటువంటి హక్కులో భాగంగా, మీకు ఇచ్చినటువంటి సమానత్వ హక్కులో భాగంగా మీరు ఏ విధంగా ఫైట్ చేసినా మీకోసం జైభీం టీవీ అండగా నిలబడుతుంది కదా. మరి ఏం చేసాం? డబ్బు ఉన్నోళ్ళు అదే కోలనరు, డబ్బు లేని వాళ్ళు అదే కోలనరు, ఇలా బాధపడ్డోళ్ళు అదే కోలనరు, అందరి దగ్గర. కనీసం మనం ఏం చేస్తున్న దశం భాగం అనేది తప్పకుండా ఉంటుంది కదా. చర్చిలకు వెళ్తే మనం దశం భాగం ఇస్తాం కదా. దశం భాగం అయితే మనం ఇచ్చిందే కదా. పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిందే కదా. ప్రవీణ్ పగడాలన్న విషయంలో ఒక పాస్టర్ గారు డబ్బులు ఇస్తా అంటే ఆ పాస్టర్ గారికి ప్రవీణ్ పగడాలన్న ఒక వీడియో చేసిండు. నాకు డబ్బులు ఎందుకోసం ఇస్తున్నారో చెప్పండి పాస్టర్ గారు అంటే, మీరు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, అందుకోసం నేను ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా కాల్ రేఖలు ఉన్నాయి, నిన్న డబ్బులు సంపాదించుకున్నాను, నేను అంత దూరం వచ్చేటువంటి పరిస్థితి కూడా నా దగ్గర ఉంది. మీరు ఇచ్చే డబ్బులు నాకు వద్దు, నాకు దేనికోసం ఇస్తున్నారో మళ్ళొక్కసారి చెప్పండి, నా ట్రావెలింగ్కి అయితే నాకు ఆ డబ్బులు వద్దు, ఇంకా ఏం చేసుకుంటారో చెప్పండి అంటే, లేదు సార్ మీరు డబ్బులు తీసుకోకపోతే ఇబ్బంది అయితే మీరు డబ్బులు తీసుకోండి అంటే, నేను దేనికి వాడుకోవాలో చెప్పండి. ఎంత క్లారిటీ చూడు, ఎంత గొప్ప మీద చూడండి. మీరు ఇచ్చే డబ్బుల్ని దేనికి వాడుకోవాలో చెప్పండి అంటే, మీరు చేస్తున్నటువంటి సేవ చాలా ఉంది, మీరు పిల్లల కోసం చాలా సర్వీస్ చేస్తున్నారు, మీరు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, మీ దగ్గర అనేక మంది పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారు, వాళ్ళకు ఫుడ్ పెడుతున్నారు, అనేక రకాలుగా చేస్తున్నారు. దానికోసమన్నా నేను ఇచ్చేటువంటి డబ్బులు ట్రావెలింగ్ దానికోసమన్నా ఉపయోగించాను అంటే, సరే నవ్వుకొని అప్పుడు నవ్వుకున్నాడు. ఇవాళ ఇంతగానో నేను లైవ్ మాట్లాడుకొని ఇంతగానని చెప్పేటువంటి క్రమంలో ఇన్ని కోట్ల మంది, సుమారుగా 1 కోటి మంది లైవ్ చూసినటువంటి క్రమంలో మనం చాలా వరకు ఉచిత సలహాలు ఇస్తున్నాం. ఉచిత సలహాలతో పాటు ఏదంటే అది మాట్లాడుతున్నాం. కానీ మోసేవాడికే బరువు తెలుస్తుంది, మోసేవాడికే ఆ బాధ్యత తెలిసింది, మోసేవాడికే బాధ్యతతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు తెలుస్తుంది.